హలో అండి, నేను ఆశాది. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చూపించినట్టు సీడ్స్ అయితే ప్లాంటేషన్ చేసుకున్నాను. సీడ్స్ అన్నీ చాలా వరకు అయితే జర్మినేట్ అయ్యాయి. సో ఏమేమి జర్మినేట్ అయ్యాయో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. వేసుకున్న సీడ్స్ అన్నీ చాలా వరకు బాగా వచ్చాయి. ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం తక్కువ వచ్చాయి. ఇవైతే పచ్చిమిరపకాయలు అనమాట. ఇవి కొంచెం తక్కువ వచ్చాయి, మిగతా అన్నీ బాగా వచ్చాయి. చిక్కుడుకాయలు కూడా చాలా బాగా వచ్చాయి. సో అన్నీ వేసుకున్న సీడ్స్ అయితే బాగా జర్మినేట్ అయ్యి కొంచెం మొక్కలు అయితే వచ్చాయి. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మళ్ళీ వీటన్నిటిని బయట ప్లాంటేషన్ చేసి అవి సర్వైవ్ అవ్వడం, అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే చల్లగాలి కొంచెం తగ్గే వరకు లోపలే ఉంచాలి. వన్స్ తగ్గాక అప్పుడే మనం బయట ప్లాంటేషన్ చేసుకోవాలన్నమాట. బెండకాయలు, ఆనపకాయలు, బీరకాయలు, కాకరకాయలు ఇవన్నీ కూడా కొంచెం బాగానే జర్మినేట్ అయ్యాయి. గోంగూర కూడా పెట్టుకున్నాను. సో అవి ఇప్పుడిప్పుడే కొంచెం వస్తున్నాయి. వన్స్ చల్లగాలు తగ్గాక కొంచెం ఇవన్నీ మళ్ళీ బయట పెట్టుకొని కొన్ని రోజులు అట్మాస్ఫియర్కి సెట్ అయ్యేలాగా పెట్టుకొని అప్పుడు మళ్ళీ ప్లాంటేషన్ అయితే చేసుకుంటాను. ఆకుకూరలు కూడా సీడ్స్ అయితే వేసుకున్నాను కదా, ఆకుకూరలు కూడా కొంచెం బాగానే వచ్చాయి. బచ్చల కూర అయితే ఒక 4-5 వచ్చినాయి. ఇవి ఇంకా కొంచెం జర్మినేట్ అవుతున్నాయి. తోటకూర అయితే చాలా బాగా వచ్చింది. సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి, వస్తాయో రావో అనుకున్నాను, కానీ తోటకూర మాత్రం చాలా బాగా వస్తుంది. చుక్కకూర ఇంకా పాలకూర కూడా చాలా బాగా వచ్చింది. మెంతికూర కూడా వేసుకున్నాను. ధనియాలు అయితే లాస్ట్ ఇయర్ పడినవే మళ్ళీ వచ్చినాయి అనమాట. ఇంకా వేయలేదు ధనియాలు. సీడ్స్ వేసినవి అన్నీ అయితే బాగానే జర్మినేట్ అయ్యాయి. సో ఇవన్నీ మళ్ళీ ప్లాంటేషన్ చేసుకున్నాక అప్డేట్ అయితే ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.